పొద్దుగాల 10 దాటిందంటే బయటికి పోవాలంటేనే గజ్జుమంటున్నది. అర్జెంట్ పనుండి పోతే అట్లా బయటికి పోయి ఇట్లా వచ్చే వరకు పానం కింద మీద అవుతుంది. సీదా కుండకాడికో ఫ్రిడ్జ్ కాడికో పోయి లీటర్లకు నీళ్లు తాగినా గింత సుత దూపారతలేదు. ఇక ఉడకపోత గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. మనకే గీ తీర్ల తిప్పలైతుంటే ఇక జీవాలకు ఇంకెట్లుండాలే? హగో గందుకే గీ ఇకమతులు చేస్తున్నారు. కాకలు నీళ్లు కొట్టేది ఇండ్లకు గాదుల్లో, జీవాలుండే తావులకు. ఆగో పైప్ పెట్టి నీళ్లు కొడుతుంటే చిరుతపులిది చిన్న సంబురం కాదు పో. ఎండ తిప్పలు లేకుండా సల్లగుండేటట్టు వరంగల్ జూ పార్క్ ల జీవాల కోసం గీ సవలతులు చేసిండ్రు. ఏదో ఒక పూట కాకుండా రోజంతా సల్లగానే ఉండేటట్టు చూసుకుంటుండ్రు కేర్ టేకర్లు. పొద్దున రాగానే లోపల చెక్ చేసుకున్న తర్వాత వాటర్లో ఓఆర్ఎస్ పోస్తున్నామండి. డైలీ 3 times 4 times మన గంత తట్లు తడుపుతున్నాము. స్ప్రింక్లర్స్ ఆల్రెడీ బయట స్ప్రింక్లర్ వేస్తాము. పార్క్ అంతటా స్ప్రింకర్లు పెట్టిండ్రు. గర్మి గాలి సొర్రకుంటా ఇట్లా తట్టు సంచులు గ్రీన్ మ్యాట్లు పెట్టి ఊకూకే తడుపుతున్నట్టు కూలర్ సౌలతి సుత ఉన్నది. ఇక బయట తిరిగే నెమళ్ళు, పక్షులు, జింకలు, దున్నలకు సుత నీళ్లు కొడుతున్నారు. ఉడకపోతకు వశపడక పులి చూడుండ్రి నీళ్ళల్లో ఎంత ముద్దుగా జలకాల ఆడుతున్నదో. టైగర్ దేశంలో రిలీజ్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయేది నీళ్ళ తొట్టిలోకి. దానిలోనే ఉండి ఒక 1/2 గంట సేపు ఉన్నాక బయటికి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుంటుంది. ఎండాకాలానికి తగ్గట్టు తిండి సుత బలంగల్లదే పెడుతున్నారు. పుచ్చకాయలు, దోసకాయలు, ఆకుకూరలు, క్యారెట్, పప్పులు, గోధుమలు ఈ అన్నిటితో పాటు ఓఆర్ఎస్ సుత నీళ్ళల్లో కలిపి పెడతారు. అగో తాబేళ్లు చూడుండ్రి ఒడ్డుకొచ్చి కుమ్ముడు నీళ్ళల్ల బొర్రుడు. జీవాలను ఎప్పటికప్పుడు కేర్ టేకర్లు చూసుకుంటా సల్లగుండేటట్టు నీళ్లు కొట్టుడు. ఎండలకు జీవాలకు తక్లీఫ్ కాకుండా సవలతులు చేసిండ్రు గాని పబ్లిక్ కు సుతా ఇంకినే సవలతులు చేస్తే బాగుండే. బయట దానికంటే పోల్చుకుంటే మనకు జూ పార్క్ లో ఎండ వేడి అనేది తక్కువ ఉంది. విజిటర్స్ హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి ఎనిమల్స్ ని చూసి